నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ టాపిక్. ఏపీలో రాజకీయాలకు సంబంధించి ప్రజలంతా కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఏ జిల్లాకు సంబంధించి ఎన్ని సీట్లు ఏ పార్టీకి వస్తాయి, ఏ అభ్యర్థి ఏ పార్టీ తరపున పోటీ చేస్తాడనేటటువంటిది. దీనికి సంబంధించి ప్రస్తుతం ఏదైతే శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి చూసుకుంటే కనుక శ్రీకాకుళం లోక్సభ స్థానానికి సంబంధించి బలాబలాలు ఎలా ఉన్నాయి, ఏ పార్టీకి ఎలాంటి బలం ఉంది, అలాగే అక్కడ గతంలో పనిచేసినటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, అలాగే శ్రీకాకుళం స్థానం నుంచి ఎంపీ కావచ్చు, అలాగే ప్రస్తుతం అభ్యర్థులకు సంబంధించి, అలాగే అక్కడ ఉన్నటువంటి సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి సమగ్ర సమాచారం అందించడానికి మనతో సిద్ధంగా ఉన్నారు డిఏఆర్ సుబ్రహ్మణ్యం గారు. నవ్యాంధ్ర ఇంటలెక్చువల్ ఫోరంకి సంబంధించి చైర్మన్గా ఉన్నారు. ఈ ప్రాసెస్ కూడా ఉన్నది. ఒకటి అచ్చెన్నాయుడు గారు రిప్రజెంట్ చేయటం, రెండు ఇక్కడి నుంచి ఎన్టీ రామారావు గారు గెలవటం. ఈ నియోజకవర్గంలో 2,22,000 ఓట్లు ఉన్నాయి. నందిగాం, టెక్కలి, సంతబొమ్మాళి, కోటబొమ్మాళి ఈ 4 మండలాలు ఈ టెక్కలి నియోజకవర్గంలో ఉన్నాయి. ఇక్కడ టీడీపీ వచ్చిన తర్వాత 11 ఎన్నికలు జరిగాయి. అందులో 2 బై ఎలక్షన్స్, 9 సాధారణ ఎన్నికలు. ఈ 11 ఎన్నికల్లో టీడీపీ 8 సార్లు గెలిచింది ఇక్కడ. అంటే టీడీపీకి చాలా అనువైన నియోజకవర్గం. ఒక విధంగా చెప్పాలంటే కంచుకోట లాంటి నియోజకవర్గం ఇది. కాంగ్రెస్ కేవలం 3 సార్లు మాత్రమే గెలిచింది. ఆ 3 సార్లలో ఒకటి ఉప ఎన్నిక. ఆ ఉప ఎన్నికలో కొర్ల రేవతిపతి గారు చనిపోవడం వల్ల వచ్చిన ఎన్నికది. ఆయన భార్య కొర్ల భారతి గారు అక్కడ గెలిచారు. అంటే ఈ ఉప ఎన్నికతో కూడా కలుపుకుంటే 3 సార్లు మాత్రమే కాంగ్రెస్ గెలిచింది. ఈ నియోజకవర్గం కూడా ఇంతవరకు వైసీపీ బూణికోట్ల. 2014లో టీడీపీ నుంచి పోటీ చేసిన అచ్చెన్నాయుడు గారు ఇక్కడ 51% ఓట్లు సంపాదించారు. 51% ఓట్లు. అయితే ఈ 51% అని చెప్పుకున్నా కూడా వచ్చిన మెజారిటీ మాత్రం 8,367 మాత్రమే. అంటే 2014లో ఈయన మీద ఓడిపోయిన దువ్వాడ శ్రీనివాస్ గారికి కూడా 46% ఓట్లు వచ్చాయి. అంటే ఒక చాలా టైట్ ఫైట్ దువ్వాడ శ్రీనివాస్కి అచ్చెన్నాయుడు గారికి జరిగిందని చెప్పుకోవచ్చు. ఈ పోటీలో ఆయన 51% తోటి ఆయన గెలిచారు. తర్వాత దువ్వాడ శ్రీనివాస్ గారు ఎమ్మెల్సీ కూడా అయ్యారు అనుకోండి. 2019 ఎన్నికల్లో మరలా అచ్చెన్నాయుడు గారు అక్కడ 51% తోటి గెలిచారు. ఈసారి కూడా ఆయనకి 8,545 ఓట్లు మాత్రమే మెజారిటీ వచ్చింది. వైసీపీ తరఫున పేరాడ తిలక్, ఈయనకు కూడా 46% ఓట్లు వచ్చినాయి. జనసేనకి చాలా తక్కువగా 2,800 ఓట్లు మాత్రమే వచ్చాయి. అంటే ఇక్కడ కూడా టీడీపీకి వైసీపీకి స్ట్రైట్ ఫైట్ అండ్ కీన్ ఫైట్. ఇది టెక్కలి నియోజకవర్గం. ఈ 2024కి టీడీపీ నుంచి అచ్చెన్నాయుడు గారు ఎలాగో ఉంటారు, ఆయన అధ్యక్షులు కాబట్టి ఆయన ఉంటారు. వైసీపీ నుంచి దువ్వాడ శ్రీనివాస్ గారిని నామినేట్ చేశారు. ఈయన ప్రజెంట్ ఎమ్మెల్సీ. ఈయన 2019లో రామ్మోహన్ నాయుడు మీద వైసీపీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. ఆయన్ని మరలా అక్కడి నుంచి ఫీల్డ్ చేయకుండా పేరాడ తిలక్ గారిని వైసీపీ లోక్సభకి ఫీల్డ్ చేస్తుంది 2024కి. ఈ దువ్వాడ శ్రీనివాస్ గారు ఈ నియోజకవర్గంలో 1-2 సార్లు ఈ అచ్చెన్నాయుడు గారి కుటుంబంతో టైట్ ఫైట్లో, కీన్ ఫైట్లో ఉన్నారు. ఆయనే ఇప్పుడు టెక్కల నుంచి పోటీ చేయబోతున్నారు. అయినప్పటికీ కూడా జనసేన టీడీపీ అలయన్స్ ఉండటం, కొద్దిగా గొప్ప యాంటీ ఇన్కంబెన్సీ ప్రాబ్లం ఉండటం, 3 అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేయటం, ఆయనకి కొద్దిగా అక్కడ సానుభూతి కలగటం, ఈ అన్ని కారణాల వలన ఇక్కడ కూడా వైసీపీ గెలవటం కష్టమే. అంటే ఇంతవరకు బోణీ కొట్టలేదు, బోణీ కొట్టేదానికి కూడా ఆస్కారం లేదు ఈ నియోజకవర్గం. తర్వాత పాతపట్నం. ఈ పాతపట్నం
ప్రస్తుతం వైసీపీ ఎమ్మెల్యే ఉన్నారు రెడ్డి శాంతి, ఆవిడ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే. ఇక్కడ ఈ నియోజకవర్గానికి కూడా ఒక ప్రాశస్త్యం ఉన్నది. అది ఏమిటంటే 1996లో జరిగిన ఉప ఎన్నికలో లక్ష్మీపార్వతి గారు ఇక్కడి నుంచి గెలిచారు. అంటే ఈ శ్రీకాకుళం లోకసభ నుంచి ఎన్టీ రామారావు గారు ఒకసారి, లక్ష్మీపార్వతి గారు ఒకసారి ప్రాతినిధ్యం వహించారు. ఈ పాతపట్నం నియోజకవర్గానికి 3 సంవత్సరాలు మాత్రమే లక్ష్మీపార్వతి గారు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇది కూడా చాలా పాత నియోజకవర్గం. 1952లోనే వచ్చింది. 2,16,000 ఓట్లున్నాయి. ఈ నియోజకవర్గంలో పాతపట్నం, మెలియపుట్టి, ఎలన్పేట, కొత్తూరు, హీరా మండలాలు ఉన్నాయి. సంఖ్యాపరంగా ఇక్కడ తూర్పు కాపులు, ఎస్టీలు, ఎస్సీలు ఎక్కువగా ఉంటారు. వీరి తర్వాత కొప్పుల వెలమ, కళింగలు ఉంటారు. టీడీపీ ఆవిర్భవించాక 9 సాధారణ ఎన్నికలు, 1 ఉప ఎన్నిక జరిగింది. అంటే 10 ఎన్నికలు జరిగితే ఇక్కడ కాంగ్రెస్ కేవలం 2 సార్లు మాత్రమే గెలిచింది. 1985, 2009. మిగతా 5 సార్లు టీడీపీ గెలిచింది. 1983, 89, 94, 99, 2004. 5 సార్లు టీడీపీ గెలిస్తే ఎన్టీఆర్ టీడీపీ లక్ష్మీపార్వతి గారు కంటెస్ట్ చేసినప్పుడు 1 సారి గెలిచింది. వైసీపీ 2 సార్లు గెలిచింది. ఇక్కడ 2014, 2019 2 ఎన్నికల్లో కూడా వైసీపీనే గెలిచింది. 2009లో ఇక్కడ శత్రుచర్ల విజయరామరాజు గారు కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి, ఆయన చాలా సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, 20,790 ఓట్ల మెజారిటీతోటి గెలిచారు. అప్పుడు ప్రజారాజ్యం పార్టీకి ఇక్కడ 16% ఓట్లుంది. అంటే ఇక్కడ ప్రజారాజ్యానికి, జనసేనకి అనుకూలమైన ఓట్ బ్యాంకు ఈ పాతపట్నంలో ఇప్పటికి కూడా ఉన్నది. 2014లో టీడీపీ జనసేన అలయన్స్ ఉన్నప్పటికీ కూడా వైసీపీ అభ్యర్థి వెంకటరమణమూర్తి గారు గెలిచారు ఇక్కడ. అయితే మెజారిటీ చాలా తక్కువ, 3,865 ఓట్ల మెజారిటీతో మాత్రమే గెలిచారు. అప్పుడు కాంగ్రెస్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే శత్రుచర్ల విజయరామరాజు గారు టీడీపీలోకి జాయిన్ అయ్యారు. టీడీపీ నుంచి పోటీ చేశారు. 2019 ఎలక్షన్స్కి ఈ రమణమూర్తి గారు కంటెస్ట్ చేయలేదు. ఇక్కడ రెడ్డి శాంతి గారు కంటెస్ట్ చేశారు. ఈ వెంకటరమణమూర్తి గారు వైసీపీ నుంచి టీడీపీలోకి ఫిరాయించారు. టీడీపీలోకి ఫిరాయించి టీడీపీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. 15,581 ఓట్ల మెజారిటీతోటి ఇక్కడ రెడ్డి శాంతి గారు గెలిచారు. జనసేనకి 5,508 ఓట్లు వచ్చాయి. అంటే ఇక్కడ జనసేనకి అంతకుముందు 2009లో ప్రజారాజ్యానికి సిగ్నిఫికెంట్గా ఓట్లు ఉన్నాయి. అందువల్ల 2024 ఎన్నికలకి, రాబోయే ఎన్నికలకి జనసేన టీడీపీ అలయన్స్ వైసీపీకి చాలా గట్టి పోటీ ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ వైసీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే రెడ్డి శాంతి గారే పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి. అయితే